మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 99482 99422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 79 గోవా ఛానల్. మనం అయితే ప్రజెంట్ మిలాన్ లాండ్రీ దగ్గర ఉన్నాము. ఇది పంజిమ్లో ఉంది. ఇక్కడ ఏంటి పని అని అనుకుంటున్నారు కదా, మనం బట్టలు వేసుకోవాలి అంటే, అందంగా కనిపించాలి అంటే లాండ్రీకే కదా ఇవ్వాలి. ఐరన్ గట్ట గోవాలో కష్టం కదా మనం ఇంట్లో చేసుకోవాలంటే, అందుకనే ఇక్కడికి వచ్చా. ఇక్కడ నార్మల్గా ఐరన్ ఎలా చేస్తారు ఏంటన్నీ ఓకే, కానీ మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందుకని ఈ వీడియో చేయడానికి అసలు ఆయన ఎప్పుడు వచ్చాడు, ఇక్కడ ఐరన్కి ఎంత కాస్ట్, ఎలా చేస్తారు ఏంటి అని ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. లెట్స్ కమ్. అది చెప్పాను కదా మన తెలుగువారు అని చెప్పి, ఈయనే అనమాట. హాయ్ బాబాయ్, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఎప్పుడు వచ్చావు అసలు గోవా? గోవాకు వచ్చి 40-45 ఏళ్ళు అవుతుంది. 40-45 ఏళ్ళా? అసలు ఏ ఊరు నీది? అది మహబూబ్నగర్ పక్కల అమిస్తాపూర్. ఓకే. ఈ 40 సంవత్సరాల నుంచి ఇక్కడే? ఇక్కడ కొన్ని దినాలు చేసినావు 30 సంవత్సరాలు. తర్వాత ఊరికి పోయినా మళ్ళీ వచ్చి ఈయనే ఉండ. ఇక ఓకే. ఇది ఇక్కడ ఈ మిలాన్లో జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు? ఈ స్టార్టింగ్ నుండి ఈయనే ఉండ. మా ఊరికి వచ్చిందంటే ఈయనే ఉండ. అవునా? అప్పుడు వాళ్ళ నాయన ఉండే, ఆ బాబుల నాయన ఉండే. ఓకే ఓకే. ఇక ఆ ముసలోడు ఉన్నంత వరకు ఈయనే ఉండ. ముసలోడు చనిపోయినా కూడా మళ్ళీ వచ్చి ఈయనే ఉండ. ఓకే. దీని మీదే మొత్తం జీవనాధారం మొత్తం ఉందా? సూపర్ సూపర్. ఏంటి గోవాలో ఎంత సంపాదించావు? గోవాలో సంపాదించేది ఇంటికాడ పిల్లలు గిల్లలు అంతా ఇంటికి చెయ్యాలి, ఇంటికి పంపాలి. అంతేనా? నువ్వేం కష్టపడి ఏం తినట్లే? తింటుండా, ఏం తింటుండా ఇంటికి పంపిస్తుండా అంతే. ఇప్పుడు పిల్లలు పెద్దగా అయ్యింది ఇప్పుడు. ఓకే. ఏం చదివిస్తున్నారు పిల్లల్ని? పెళ్లిళ్ళు అయిపోయినాయి అందరివి. ఓ పెళ్లిళ్ళు చేస్తారా? సూపర్ సూపర్. మరి వాళ్ళని ఎక్కడ పెట్టారా? మన ఊర్లో? అంత ఊరికనే ఒక అబ్బాయి, పెద్ద అబ్బాయి ఏమో ఇంట్లో చేస్తాడు అపోలో మెడికల్ షాప్ లా. ఓ సూపర్. చిన్న అబ్బాయి ఏమో టాటా షోరూమ్ లో పనిచేస్తాడు. టాటా షోరూమ్? అదే ట్రాక్టర్లు గీటాలు అమ్ముతారు, ఆటోలు. అవును. ఆ షోరూమ్ లో పనిచేస్తాడు. ఓకే సూపర్ నైస్. అయితే పెళ్ళి అయ్యాక వచ్చావా ఇక్కడికి? నా మ్యారేజ్ అయినాకనే వచ్చిన. ఓకే. మన మీ సతీమణిని కూడా తీసుకొచ్చారా? ఇక్కడ మా అబ్బాయిలు మా పిల్లలందరూ ఇక్కడ ఈయనే పుట్టిండు, గోవాలని. ఈయనే పుట్టారా? ఓకే. పిల్లలు పెద్దగా అయినాకనే ఇంకా ఇంటికాడ వదిలిపెట్టి వచ్చిన. ఇంకా అప్పటి సంది నేను ఒక్కనే వస్తుంటా పోతుంటా. ఓకే. ఇక్కడ చదువుకునికే ఇబ్బంది అవుతుందని ఇంకా ఇంటి దగ్గర పెట్టి. ఇక్కడ ఎంతవరకు చదివించారు? ఇక్కడ ఏం చదివేలే, ఇంక పిల్లలు గొప్పగా ఎంతాడే ఇంకా ఇంటి దగ్గర వదిలిపెట్టినా. ఓకే. ఇంకా వాని ఇంటికాడ వేసేసిన. ఎందుకంటే ఇక్కడ కొంచెం చదువు తక్కువ అంటే కదా. చదువు తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు. ఇక పెట్టుబడి శాత కదా అందరికి యాడ్ అవుతుంది. అంతమంది అంటే కష్టం. మన దిక్కు గవర్నమెంట్ స్కూల్లో ఇంకా అందులో చదివిండ్రు. గవర్నమెంట్ లో చేయించిన వాళ్ళు ఇప్పుడు అపోలోలో ఒకళ్ళు టాటా దగ్గర ఉన్నారంటే స్థాయి. బానే కష్టపడ్డావు, బానే చదివించావు. సూపర్. వాళ్ళు అందరూ ఇక దాంట్లో చదువుకున్నారు. ఓకే. ఫస్ట్ లో వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బందులు పడ్డావా ఇక్కడ? ఇబ్బంది ఉన్నది అనుకో. ఫస్ట్ లో మనకు భాష రాదు, ఇంకా ఇబ్బందే ఉన్నది. సంవత్సరం అంటే ఇబ్బంది, పనికాడ ఇబ్బంది ఏం లేదు, కానీ మాటల కాడ ఎవరైనా వచ్చేవన్నా అడిగినా అది చెప్పనీకి రాకుండా జర. ఓకే. చదువు సరిగా చదువు లేదు కదా, అందునుండి చెప్పనీకి టైం పట్టింది భాష నేర్చుకునికే. నేర్చుకున్నావు? కొంకిని వస్తుంది, అన్నీ వస్తాయి ఇప్పుడు. కొంకిని ఓకే. అది కొంకిని. ఆ భాష వచ్చిన వాళ్ళు మాట్లాడితేనే మనకు మాట్లాడడానికి వస్తుంది. రాని వాళ్ళు మాట్లాడబుద్ది కాదు అది. నేనే ఈ 2 పదాలు నేర్చుకున్నా. అంటే బాగున్నారా ఏదో అంటే కదా. టైం పట్టింది, మాకు సంవత్సరం పట్టింది. పట్టిందా? వాళ్ళ దగ్గరనే పనిచేస్తుంటుంది కదా గోవాల దగ్గర. ఇంకా వాళ్ళు అన్నం పెట్టే కాడ అన్ని ఇంకా వాళ్ళు భాషలు అడుగుతుండ్రి, మాకు అర్థం కాక కూడా అట్టే ఇంకా అట్లా సంవత్సరంలో నేర్చుకున్నాం పదాలు అట్లా. ఎలా ఉంటది ఇక్కడ వాళ్ళ గోవన్స్ తో? ఇక్కడ ఉంటుంది, వాళ్ళ భాష అర్థమైనంత వరకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే. అత్తలో మంచిగానే ఉంటుంది. నార్మల్గా ఎలా ట్రీట్ చేస్తారు?
మంచిగానే పెట్టుకుంటారు. అవునా? ఉమ్. ఓకే. మనకు ఇప్పుడు పార్టీలు చేస్తుంటావు వాళ్ళతో? లే మనకు అవన్నీ ఏం లేదు. వాళ్ళు మనం పని వాళ్ళు అక్కడ ఉండాలి. వాళ్ళు ఓనర్లు అక్కడ ఉంటారు. అంతేనా? ఓకే. మనం ఏమన్నా తాగుడం గీగుడు అంటే బయటికి అవుట్ ఆఫ్. ఓకే. కానీ పని వరకే వాళ్ళు ఇంకా ఇంట్లో భోజనం చేయాలి అంతే ఉండాలి. కానీ వాళ్ళ ఇంట్లో తాగుడా గీగుడు అవన్నీ పెట్టరు. ఓకే. నార్మల్ బయట ఫ్రెండ్స్ ఉంటారు కదా బయట వాళ్ళతో ఎప్పుడైనా ఎప్పుడైనా సండే కూడా తాగొచ్చు. అట్లేం లేదు. సండే ఫ్రీ ఉంటాం కదా. సండే ఫ్రీ ఉంటాం కదా, ఇంకా మంచిగా తిరుగుతాం. అట్లేం లేదు. ఏందా ఇక్కడ ఉరాకా లేకపోతే ఫెన్నీయా? అప్పుడు టైంలో నేను వచ్చిన కొత్తలా కాజు ఉండే. కాజు. ఓకే. ఓకే. కాజు బాగుంటుండే అప్పుడు. బాగుండదా? ఇప్పుడు మంచిది అది మంచిది కాదు. అప్పుడు బాగుంటుండే. అన్ని కాజు పండ్లతో చేస్తుంటది. ఓకే. ఇప్పుడు అంతా లేదు. ఇప్పుడు అంతా డూప్లికేట్ అయింది. అంతా కెమికల్ వేస్తున్నారు ఇప్పుడు. ఓకే. అప్పట్లాగా లేదు. ఓకే. బంద్ చేసినప్పుడు ఇప్పుడు ఏదే మంచిది అవుతుంది. అప్పుడు బాగుండే కాజు ఎక్కువ అయితే అవుతుంది. ఓకే. అప్పుడు పోర్చుగీస్ వాళ్ళు ఎవరైనా చూసావా ఇక్కడ? ఎవరిని చూడలే అబ్బా. అప్పుడు వాళ్ళు బయట వాళ్ళు వస్తారు టూరిస్ట్ గోళని చూసిన వాళ్ళని అంతే. అక్కడ వాళ్ళు అప్పుడు చూడలేదు. ఓకే. ఇప్పుడు ఎంత ఛార్జ్ చేస్తారు? రేట్ ఎంత? షర్ట్ ప్యాంట్ ఏమైనా ఇవి మనకు ఇస్త్రీకి ఇచ్చినవి ఒక పీసు 12 రూపాయలు. ఒక పీసు 12 రూపాయలు ఇస్త్రీ చేస్తారు. మనకి ఇచ్చేది 4.5 ఇస్తారు. మీకు 4.5 ఇస్తారు. ఓకే. ఆయన దాన్ని ఉంటుంది కదా, ఆయన ఖర్చు. అంతే కదా. కరెంటు గిరంటు ఇది కరెంట్ మీద కదా నడిచేది? కరెంట్ మీద. మరి ఏంటి ఉతికేది ఎంత ఇక్కడ? ఉతికేది అవి బట్టలు ఉతుకనికే ఒకటి 40 రూపాయలు ఇస్తున్నాడు ఒక పీస్. 40. దీనికి 40, దీనికి 40. దీనికి 40, 80 రూపాయలు. మొత్తం రెడీ ఐరన్ మీరు చేసేది లేకపోతే? అవి ఉతికి ఆనే డ్రై ఫ్యాక్టరీలో మొత్తం వాష్ చేసుకొని ఆనే రెడీ అయ్యి వస్తాయి. ఓకే. ఫ్యాక్టరీయా? ఫ్యాక్టరీ ఉంది ఆడ పెద్దది. ఆడ పని దానికే ఎక్కువ మిగులుతుందేమో కదా దీనికన్నా. ఆడ వాళ్ళు లేబర్ ఉంటారు కదా, వాళ్ళకి వర్షాలు లేవు. ఆడ మిషన్లు కరెంటు. అవును. 40 రూపాయలు 80 అంటే కొంచెం మొత్తం రెడీ వస్తాయి కదా. రెడీ. అవును. ఏమొస్తుంది మన ఊరితో పోల్చుకుంటే మన దగ్గర 10 రూపాయలు ఎత్తి చేస్తాడు. మన హైదరాబాద్ కంటే రేటు తక్కువ ఉంది. హైదరాబాద్ ఎక్కువ ఉంది రేటు. అవునా? నువ్వు పోయి చూడు ఇప్పుడు హైదరాబాద్ రేట్ ఎట్లుంది. ఒక జత తీసుకుంటావు. ఓహో. హైదరాబాద్ కంటే తక్కువ. ఇంకా ఇంత మంచి ఆఫర్ బాబాయ్ చెప్పినట్టు హైదరాబాద్ రేట్ ఎక్కువ. ఇప్పుడు ఆడ హైదరాబాద్ ఈ బట్టలు ఇసిరేస్తే ఒక పీస్ అమ్మడి 5 రూపాయలు ఇస్తారు. 5-6 రూపాయలు ఇస్తారు. ఓకే. మాకు పని చేసే వాళ్ళకి. అదేలే హైదరాబాద్ లా ఇక్కడ తక్కువ. ఇంకా తక్కువ. ఓకే. ఇక్కడ కంటే మన హైదరాబాద్ రేట్ ఎక్కువ. అవునా? ఈయనే తక్కువ ఉంది. ఎట్లంటే ఇప్పుడు హైదరాబాద్ ప్రతి ఒక్కడు గంజి లేదు తొడగడు బట్టలు. ప్రతి ఒక్కడు గంజి వేసుకుంటారు. అంతే కదా. పెద్ద అంటున్నారు. ఓటు ఎక్కడుంది? ఇక్కడేం లేదు అక్కనే. ఓకే. ఇక్కడ ఓటక్కు అవన్నీ ఉంటాయి ఇదంటే కదా. ఏందన్నా కానీ కష్టం. మనకి దిక్కు ప్రాబ్లం కాదు. మళ్ళీ ఇంకా సరే అంతేలే. అందరూ అక్కడ ఉన్నప్పుడు మొత్తం ఫ్యామిలీ ఇక్కడ ఉంటే ఇక్కడ వేసుకోవచ్చు. ఓకే. ఫ్యామిలీ అక్కడ పెట్టుకుని ఒక్కని ఇక్కడ వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది రేపు. మళ్ళీ మనకి ఇంటి దగ్గర పొలాలు గిలాలు అన్ని పెట్టుకొని చేంజ్ చేసుకుంటే కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. పోర్చుగీస్ అవుతుందేమో అని మంచిగా ఈ పని చేయాలంటే ఫ్యామిలీ మొత్తం ఉండాలి. సాగల దందా చేసుకున్నాలంటే అంతే కదా. ఒక్కరుంటే అయితే కాదు. అంతే కదా. కష్టపడాలి. ఇంక ఇప్పుడు ఏదైనా పనిలో సెలవులు దొరుకుతాయి. ఈ పనిలో చెయ్యాలా ఎలా అంటానే 24 గంటలు పొద్దుగాల 9-8 అంటే రాత్రి 8 గంటల వరకు ఇలా నుంచునే ఉంటావు. నిలబడే ఉంటా. జెర్సేపు లేదా కాలు కూస్తే అసలు నేనే అటు ఇటు తిరగలేక నేను 2 లొకేషన్కి వెళ్ళి వచ్చేసేసరికి నా కాళ్ళు గుంజుతాయి. అలానే నీకు అసలు నేను మొన్న వస్తానా ఇంకా తర్వాత చేద్దాంలే అన్నట్టు బద్ధకం అయిపోయింది. మీరంటే ఏదో అట్లే నవ్వుకుంటే అంటున్నావు అనుకున్నా నేను. లేదు నవ్వుకునేం కాదు కానీ మేము ఉన్నప్పుడైతే మీరు ఉన్నప్పుడైతే మంచిగా మంచి ఫుడ్ తినేవారు. మేము వచ్చాక మొత్తం కల్తీలు అయిపోయి 40 సంవత్సరాలకే అంటున్నాం. ఇప్పుడు వంట నేనే వేసుకొని తింటా. ఇంటికి నేనే వంట వేసుకొని రూమ్ ఉంది శాతనీసులా. ఓకే. నేనే వండుకొని తింటా. అవునా? ఓకే. ఇంకా అదొక కష్టం మళ్ళా. మరి ఇప్పుడు 8 గంటలకు బంద్ చేసి పోవాలి. ఇంటి దగ్గర పోయి మళ్ళీ అన్నం కూర వేసుకొని అన్ని చేసుకుని మరి ఇంత మందు తాగాలి కొంచెం 90 వేసుకొని వెళ్ళి మరి ఆ మాత్రం ఇవ్వకపోతే కష్టపడేదానికి అంతేనే కదా. ఇంకోటి
ఇక్కడ ఏదో కొంచెం తక్కువ రేటు కాబట్టి తక్కువ రేటు కాబట్టి సంపాదించిన దాంట్లో ఒక 20% పెట్టొచ్చు దానికి. ఎక్కువ తాగునికి పడకుండా ఇది ఎక్కువ ఏదో ఇటు పైన తొలతో తాతుంటే రోజు ఒక్కోటి రాతుంటి ఇప్పుడు పడలేదు. 90 తాగి అలా పడుకుంటే నైట్ తాగి తిని వండుకుని మంచిగా నిద్ర వస్తుంది. ఇవన్నీ పొద్దుసారి పని చేసి కూస్తాయి కదా. అవునవును మరి కొద్దిగా తాగితే ఇంకా హాయిగా ఉంటుంది కదా. మళ్ళీ ఉదయం మళ్ళీ రావాలి కదా. అట్లా కదా జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. ఆరోగ్యం సరిగ్గానే ఉండదు. ఇంకా బాబులో పెళ్లిళ్ళు అయినా ఎవరిని అందరూ ఎవరి వాళ్ళ ఫ్యామిలీ ఎవరి సంసారం మనకి అయింది. ఓకే అదా అయినరు ఎవరినంత ఇల్లు అలా కట్టించిన ఎవరి వాళ్ళకి. అవునా మాకు పాత ఇల్లు ఉంది. ఇక మా ముసలాయమ నేను ఒకతను ఉంటాం. ఇంకా వాళ్ళు ఎవరినంత వాళ్ళు పని చేసుకొని బతుకుతున్నారు. ఓకే నువ్వు ఇక్కడ పడుచు వయసులో వచ్చేసావు కదా. పెళ్లి ఎవరు చేశారు? లవ్ మ్యారేజా? ఏం లేదు, మాకు అమ్మనాయన లేడు. మా అన్నోళ్ళే దాకిండ్రు. ఓకే చిన్న ఉన్నప్పుడే నా అమ్మనాయన చచ్చిపోయిందంట. ఇంకా మా అన్న వదినే మా అన్నోళ్ళే దాకిండ్రు. వాళ్ళే ఇంకా పెళ్లి మొత్తం పెళ్లి చేసిండ్రు. ఇంకా మొన్న వాళ్ళు కష్టం చేసుకొని బతుకుతున్నాం. ఆ ఏజ్లే పెళ్లి అయింది, చిన్న ఏజ్లే పెళ్లి అయింది. ఇంకా గోవాకి వచ్చేసిన నేను. గోవా ఎందుకు ఎంచుకున్నారు? లే చాలా మంది అప్పుడు ఇక్కడ ఏదో ఆయన తోలుకొచ్చిండు. మాకు ఈ పని అని కాదు, ఏదో పని మిషన్ లో పెట్టిస్తాం, దాంట్లో పెట్టిస్తాం, కంకర్ మిషన్ లో పెట్టిస్తాం, లేబర్ పని చేయని కానీ తోలుకొచ్చిండ్రు. తోలుకొచ్చి ఆడ ఎయిర్ పోస్ట్ లో వసగోవాల ఆడ ఎయిర్ పోస్ట్ లో దిగి గుంపులు కడతారు కదా, గుంపులు పండుగ గుంపులు కడతారు. వాళ్ళు తోలుకొచ్చింది మమ్మల్ని. తోలుకొచ్చి అందులో గుంపులు కడతారు. దాంట్లో పని చేయడానికి పెట్టిండ్రు. ఇది లేబర్ పని చేయడానికి. ఇంకా అందులో సాకల ఉన్నారు, ఏరే ఊరోళ్ళు, కొత్త కొట్టోళ్ళు. వాళ్ళు ఉండి చెప్పిండ్రు, అరే ఈ పని మీరు ఏం చేస్తారు, మీకు సాకల పని గోవాల మస్తు దొరుకుతుంది, ఈ పని ఏం చేస్తారు, ఈ శాతగాని పిల్లలు ఇది నేర్చుకోండి, సాకల పని చేయండి. సాకలలో అంటే ఈ సాకల పని మస్తు ఉంటుంది, ఇక్కడ జీతాలు మంచి ఇస్తారు, ఈ పని చేయండి, ఈ పని ఆడ వేస్తారు మట్టి పని అంటే. ఇంకా వానికి తోలుకొచ్చిన వానికి డబ్బులు కట్టి ఇంకా మేము ఈ పనిలో దిగినాం. అట్లా అయింది. మేము వచ్చింది ఆ లేబర్ పని చేయడానికి వచ్చినాం మేము. ఆ లెక్కలో గోవాకు వచ్చినట్లు మేము. స్పెషల్ గా మేము గోవాకు రాలేదు, ఓళ్ళు తోలుకొచ్చినందుకు వచ్చినట్లు. ఇప్పుడు వచ్చినందుకు న్యాయమే జరిగిందా? మంచిగా జరిగింది. వచ్చినాక ఈ షర్ట్ తగ్గిన వచ్చి ఒక ఆయన తెలిసిన ఆయన బల్జిపల్లి ఆయన తోలుకొచ్చి ఈ షర్ట్ తోనే పెట్టిండు. ఇక పెట్టిన ఒక 5 నెలలకు ఇట్లా సంగతి ఇట్లా పెళ్లి అయిందంటే ఈ షర్ట్ నగ్గుతున్నాడు. పెళ్లి అయిందంటే ఈ ఏజ్ చిన్న ఉండవు, పెళ్లి అయిందని కానీ అంటే ఆ భార్య తోలుకొచ్చుకుంటా. ఎట్లా అంటే సరే తోలుకొచ్చుకో, రూమ్ ఇస్తా అని చెప్పి షర్టే ఇచ్చిండు రూమ్. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ నాన్నగారు ఆ బాబు నువ్వు వచ్చినాకనే నేను పనికి వచ్చినాక పుట్టిడా బాబు. అవునా? పుట్టాడా? ఇంకో బాబు ఉన్నాడు, పెద్ద ఆయన లేకుంటాడు, పెద్ద ఆయన. అవునా? ఆ బాబు చిన్న బొగ్గులతో చేసేవాడువా? అప్పుడైనా కరెంటే. అప్పుడు కరెంటేనా? ఓకే అప్పుడైనా కరెంటే. ఇక్కడ ఎలా ఉంటది అంటే ఇప్పుడు చర్చిలు ఇవే ఉన్నాయి కదా. చర్చిలా కిచెన్ వాళ్ళ చర్చిలు ఎప్పుడు పోలే లోపలికి గాది ఓల్డ్ గోవాల దేవుని చూడడానికి ఒకసారి పోయింటి అంతే. పెరుగుతాయి ఆ దేవుని చూడడానికి పోయినాం అంతే. అప్పుడు జాతర 5 ఏళ్ళకి ఒకసారి. అవునవును. అయితే ఆ డెడ్ బాడీని తీసి పెడతారు. అప్పుడు పోయి ఒకసారి అప్పుడు పోయినా మొత్తం చూడడానికి పోయినాం అప్పుడు. ఓకే ఇంకా బీచ్లు గట్ట ఏంటి బాబాయ్ పరిస్థితి? ఏంది బీచ్లు గట్ట చూస్తావా అప్పుడప్పుడు? ఇవి ఎప్పుడో ఫస్ట్ కొత్త వచ్చినప్పుడు మస్తు తిరిగినా. ఇప్పుడు ఏమి ఇంట్రెస్ట్ రాదు, గిమ్మిన మార్కెట్లో పోయేస్తాం ఇట్లా ఎవరైనా పిల్లలు ఉంటే. ఓకే జుట్టు మెరిసిందంట చూసి అప్పుడు మస్తు తిరిగినా. మొత్తం కొత్త ఉన్నప్పుడు కాశీ ఎక్కువ కదా. అవునా? అది ఆ నీళ్ళు చూస్తేనే కాశీ, అరే ఇంతగానో నీళ్ళు ఉండే ఇక్కడ అన్నట్లు ఇక తిరిగి వచ్చినాం మస్తు. నార్మల్గా ఇక్కడ జనాలు ఉదయాన్నే టిఫిన్లు బజ్జీలు అవేవో తింటారు కదా, అది అలవాటు అయిపోయిందా నీకు? నాకు 2 పూటలు భోజనం, మధ్యాహ్నం రాత్రికి. ఓకే ఉదయం లేదు, ఉదయం అసలు లేదు. టిఫిన్ చేస్తా అంతే. ఓకే మన ఊరికి పోయినా కూడా నాకు పొద్దుగాల భోజనం చేయను. అదే మధ్యాహ్నం పొద్దుగాల ఏమైనా రొట్టెలు గిట్ట చపాతీలు తింటే ఇంకంతే. ఇంకంతేనా? ఇక మధ్యాహ్నమే. వీళ్ళతో పాటు అలవాటు అయిపోయింది, అలవాటు పడిపోయింది. ఓకే కాదు, ఆ పావులు తింటాము, ఆ పావులు తిని అలవాటు పడిపోయింది. ఓకే ఎలా ఉంటది ఆ పావులు టేస్ట్? ఇక మాకు అలవాటు పడిపోయింది. మీకు కొత్త ఉన్న వాళ్ళకి తినబుద్ధి కాదు జరా, ఏం చూడండి ఇవి అంటారు కానీ మాకు
అవే ఎక్కువ తినబోతుంది. అదే గట్టిపోవా మెత్తపోవా ఏది ఇష్టం? గట్టి తింటే ఎక్కువ, గట్టి బాజీలా గట్టి తింటే మంచిగా ఉంటది. అవునా? నాకు అది తీసుకునేటప్పుడు ఇలా తీసుకుని తింటాం కదా, ఏంది ఎంత గట్టిగా ఉంది. అదే రుచి ఎక్కువ ఉంటది. మెత్తపావు కంటే ఆ పావు రుచి ఉంటది. ఓకే, బాజీలా తింటే అదే బాగుంటది. ఆ పావు రుచి. ఇది ఎప్పుడు స్టార్ట్ చేసావు? ఎన్ని గంటలకి స్టార్ట్ చేసావు? ఇప్పుడు నువ్వు వచ్చి లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వచ్చి చూడు, అప్పుడు చాలు చేసిన. ఎన్ని 9 ఉండయి. మాట్లాడుతున్నందుకు నిదానం నడిచింది. నిదానం నడిచింది. ఏం లేదు, టైం కూడా అయింది. అయిందా? ఓకే. ఏం చేస్తావు నువ్వు? సాధారణ కాడికి చేయాలి ఇంకంతే. అప్పటిలాగా లేదు అప్పుడు. అంతే. అప్పుడు అంతా రోజుకి ఎంత చేస్తావు? అప్పుడు అంతా గాసాలు ఉంటుండ్రి. ఇప్పుడు 5 ఏళ్ళ కింద ఈ బట్టి సాపు వేసుకుంటున్నాం. ఓకే. అప్పుడు రోజు అయితే 150, 160, 170 బట్టలను బట్టి. బట్టలు మెత్త బట్టలు దొరికితే ఎక్కువైతాయి. ఈ కాటన్ బట్టలు ఉంటే తక్కువైతాయి. బరువు ప్యాంట్లు అయితే లేడీస్ బట్టలు అవి సల్వార్ అవి ఉంటే దబదబ అవుతాయి. ఈ ప్యాంట్ షర్ట్లు జర చాలా తిప్పలేదు అనగబెట్టి బాగా చేయాలి. అవును, జర నిదానం అవుతుంది. ఓకే, చేయి స్టార్ట్ చేయి. ఇంకేముందా? టైం అయింది. ఇంకేం టైం అయిపోయిందా? ఓకే. కాదు, ఇప్పుడు గోవాలో టూరిస్టులు గట్టా వస్తుంటారు కదా, ఇప్పుడు ఏదైనా మన తెలుగు వాళ్ళ ప్యాంట్లు ఇవి కాకుండా పోర్చుగీస్ వాళ్ళకి సంబంధించిన బట్టలు కూడా ఎప్పుడైనా చేసావా? అవి కూడా మస్తు చేస్తాం. వీటికి వస్తాయా? ఓకే. అవి బట్టేసి చేయాలి, డైరెక్ట్ ఇది పనికి రాదు. అదే అందుకని అడిగా. వాళ్ళ బట్టలు అవి ఉంటాయి కదా, ఇది వేసి చేస్తాం. పచ్చి బట్ట బట్ట వేసి చేస్తాం. ఇది పచ్చిగా చేసి. ఓకే. అబ్బా, కానీ బాగా కష్టపడుతున్నావు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 2 పిల్లలకి పెళ్లి చేసి నలుగురికి పెళ్లి చేసి 2 బిడ్డలు 2 కొడుకులు. ఆడపిల్లలు పెద్దోళ్ళు, ఓకే, మగ పిల్లలు చిన్నోళ్ళు. సూపర్. అసలు ఇలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఏం చెయ్యాలో తెలియకుండా ఇక్కడికి వచ్చి ఇప్పుడు చేస్తున్న పనిలోనే పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని సాకారంటే మామూలు విషయం కాదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. అంటే మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలి. ఏం చేయాలి? బతుకుదేరి ఇదే ఉంది. చాలా మంది కదా వచ్చారంట మీ ఊరు సైడ్ నుంచి. మొత్తం ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ వీకిండ్రు అందరు. మొత్తం హైదరాబాద్. ఓకే. ఏంది ఇప్పుడు రావట్లేదా ఏంటి? పొట్టేగాళ్ళు ఎవరు వస్తలేరు, అంతా హైదరాబాద్ పోతున్నారు. ఇక్కడ మేము పాత వచ్చినాము, జర ఏజ్ ఉన్న వాళ్ళమే ఉండం. ఓకే. ఇప్పుడు పొట్టేగాళ్ళు ఎవరు వస్తలేరు. ఆడ హైదరాబాద్ వస్తుంది. ఆడ ఇక్కడ కంటే ఆడే బాగుంది. అందుకని ఇంకా హైదరాబాద్ దగ్గర అవుతుంది. ఇప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఊరికి రావచ్చు అన్నట్టు. జనాభా ఎలా ఉంటది ఇక్కడ? వస్తుంటారు బాగా? ఇప్పుడు తక్కువైంది అంటలేను, వస్తుంది. అప్పుడు అంతా ఇప్పుడు బీఆర్ఈ ఇప్పి వాళ్ళ అయింది ఇప్పుడు ఎక్కువ. ఓకే. మన మంది తక్కువయ్యారు. మన తెలుగు తక్కువ. మంగళోళ్ళు సాగలోళ్ళు చాలా తక్కువయ్యారు. ఓకే. మంగళోళ్ళు కూడా తక్కువయ్యారు. ఓకే. అవును, కటింగ్ కూడా మన వాళ్ళు లేదు ఇప్పుడు తక్కువ. ఎవరైనా ఇట్లా సొంతం షాపులు పెట్టుకున్న వాళ్ళే ఉంటారు. ఓకే. అప్పుడు వచ్చేసిన వాళ్ళే. అప్పుడు వచ్చేసిన ఇప్పుడు టూరిస్టులు వస్తుంటారు కదా, వాళ్ళు ఇప్పుడు జనాభా సేమ్ వస్తున్నారా? దానికి ఏం తక్కువ లేదు, బాగానే వస్తారు. దానికేం వాళ్ళకి ఎండాకాలం వాళ్ళకి టూరిస్ట్ వాళ్ళకి ఇప్పుడే కదా ఎక్కువ జనాభా, ఇప్పుడే ఎక్కువ వస్తారు. వాళ్ళు వస్తూనే ఉంటారు వాళ్ళు. సూపర్. అయితే బీచ్ల పోటీ ఇప్పుడు ఓం చూడం కదా, బీచ్ల పోటీ మస్తుంటారు. అవును, బీచ్ లో మస్తుంటారు. ఆ లైఫ్ కూడా ఎంజాయ్ చేసి అప్పట్లో మస్తు తిరిగిన, మస్తుగా మంచిగా బీచ్ లో. సరే, అయితే మరి చాలా మంచి సమయం అయితే, నాకు హ్యాపీగా ఉంది. నీ స్టోరీ ఇంకా బాగా ఇన్స్పిరేషన్ గా ఉంది. బాగానే గోవాలో నువ్వు చాలా సక్సెస్ అయ్యావు. ఇలాంటి వాళ్ళే మనకి ఇన్స్పిరేషన్ అనమాట. థ్యాంక్ యూ బాబాయ్. అయితే జాగ్రత్త. ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మీకు మరెన్నో నేనైతే చేస్తాను. తెలుగు 7am గోవా ఛానల్లో అయితే మాత్రం ఉంటాయి. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 7am గోవా ఛానల్. కెమెరామెన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్.